నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బోండా ఉమా అక్రమ దందాలకు మాత్రమే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలని హితవు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై నేతలతో సుదీర్ఘ చర్చ. 7వ డివిజన్లో పర్యటించిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 4.5 ఏళ్లలో జగన్ అందించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడి. 50వ డివిజన్లోని రాజరాజేశ్వరిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, కార్పొరేటర్ ఇసరపు దేవి డివిజన్లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బోండా ఉమా 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదన్నారు. బోండా ఉమా అక్రమ దందాలకు మాత్రమే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకున్నాడని చెప్పారు. జగన్ చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం నుంచి 57వ డివిజను నేను, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి మా కార్పొరేటర్ గారు దేవి గారు, రాజు గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కూడా ఈ యొక్క డివిజన్ పర్యటనలో చేయడం జరిగింది. ఈ డివిజన్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ముఖ్యంగా ఏదైతే వీళ్ళకి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కావాలి, ఇళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలని చెప్పని వాళ్ళ చిరకాల వాంఛ. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు, గత ప్రభుత్వాలు ఏది కూడా చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సర్వే చేసి అన్నీ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పట్టాలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మేము తెలియపరచుకుంటాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు చక్కగా వస్తున్నాయి, సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అవ్వాతాతలు కానీ పిల్లల దోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం కానివ్వండి, నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా గతం 57వ డివిజన్లో వెల్లంపల్లి గారి పాదయాత్ర చేయడం మొదలైంది. ఈరోజు గత మల్లాది విష్ణు గారు కానీ అభివృద్ధి కార్యక్రమం చాలా 57వ డివిజన్లు తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ చక్కగా ఎమ్మెల్యే గారి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా 9 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా పద్మావతి ఎన్క్లేవ్ దగ్గర 3 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా రాజరాజపేటలో ఎప్పుడో చిరకాల గత 20 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మల్లాదిష్టి గారు అదేవిధంగా జగన్ గారి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేయించి అదేవిధంగా త్వరలో అందరికీ పట్టాలు కూడా ఇస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలపై భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై సుదీర్ఘంగా నేతలతో చర్చించడం జరిగిందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా సంయోజకులు, ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి సమావేశానికి పురంధేశ్వరి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు సంబంధించి 175 అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలపై అంతర్గతంగా చర్చించుకోవడం జరుగుతుంది. క్లస్టర్ల వారీగా అన్ని అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు. సంక్షేమం పేరుతో ఓటు రాజకీయాలు నడుపుతున్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే వారికి ఓటు వేయడానికి ప్రజలు సంసిద్ధులు కావాలి. కుటుంబ నేపథ్యం లేకుండా గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పాలన జరుగుతోంది. దేశానికి మంచి పరిపాలన బీజేపీ వల్ల అందుతున్న విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారన్న. అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
కుటుంబ నేపథ్యం లేని నిజాయితీ పాలన అందించే బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. అఖిల భారత సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు వేదికను అలంకరించారు. చర్చించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సమావేశాలను మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలని ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ బందలదొడ్డి గుమ్మడితోట ప్రాంతంలో గడప గడపకి వెళ్లి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఏ నమ్మకంతో అయితే ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పాలన అందిస్తూ ఇప్పటికే 95% పైగా హామీలను అమలు చేశామని అన్నారు. నిత్యం నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల మాదిరిగా మాకు సినిమా హీరోల అవసరం లేదని, పథకాలు అందుకున్న పేద ప్రజలే వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లని వారే ప్రభుత్వం తరపున ప్రచారం చేసి గెలిపిస్తారని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈరోజు 7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ మరొక సోదరిమణి బెల్లం దుర్గా గారు, అధ్యక్షులు సోదరులు సంపత్ గారు, శాప్ డైరెక్టర్ దామోదర్ గారు కానివ్వండి, ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ గారు కానివ్వండి, క్లైవ్ గారు కానివ్వండి, 7వ డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే గుమ్మడి తోటవారి వీధి కానివ్వండి, అదేవిధంగా గృహలు వెనకమాలకు సంబంధించిన కొండ ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ గార మేమందరం గారు కలిసి తిరగటం గతంలో. ఎందుకంటే మా ఒక్క గడప మన ప్రభుత్వ కార్యక్రమం మేము మొదలుపెట్టిందే 7వ డివిజన్లో 2022 మే నెలలో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి గర ఆ రోజు మేము వెళ్తాం గారు జరిగింది. ఆ రోజు ఏ సమస్యలు అయితే ప్రజానికం చెప్పారో, కొండ చివరి అంచు వరకు రైలింగ్ కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, లైట్ పోల్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఆ రోజు చెప్పిన హామీల్లో దాదాపుగా 95% ఈరోజు మళ్ళీ ప్రజానికం దగ్గరికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పే విధంగా ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడటానికి వెళ్తుంటే
ప్రజలందరూ గారు బయటకు వచ్చి గత 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గద్దె రామ్మోహన్కి అనేక సందర్భాల్లో మా సమస్యలు వివరిస్తే పట్టించుకోకుండా వదిలేసి మమ్మల్ని మోసం చేశారు ఓట్లు వేయించుకుని. కానీ ఈరోజు మీరు ఏదైతే వచ్చి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా సంవత్సరపు కాలం లోపే మాకు హామీలు ఇచ్చిన 95% హామీలు ఈరోజు మీరు నెరవేర్చారని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. బయటికి వచ్చి మరి పెద్దవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మెట్లెక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పని ఈరోజు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఏదైతే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రజల దగ్గర పంపించి ఏ నమ్మకంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఏరో డివిజన్లో ఏ నమ్మకం అయితే ప్రజానికంగా మా మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు మాధురి గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా బాధ్యతగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో, 11వ డివిజన్లో, 19వ డివిజన్లో గారా అవినాష్ హామీ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మా కుటుంబ సభ్యులు ఎవరైతే అందరు గారా స్థానిక కార్పొరేటర్లతో, స్థానిక నాయకులతో కలిసి అక్కడ గారు ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే కార్యక్రమాలన్నీ గారా ప్రజానికానికి వివరిస్తానికి, ఇంకేమైనా సమస్యలను తెలుసుకోవడానికి వాళ్ళు గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నిరంతరంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి, ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గారా నిరంతరంగా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజానికానికి ఏది కావాలన్నా అది చేసాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా మిగిలిన పార్టీ వాళ్ళు పొత్తుల గురించి, ధర్మాల గురించి మాట్లాడుకునే పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నియోజకవర్గం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు, ఎవరైతే పథకాలు తీసుకున్న మహిళలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, అమ్మఒడి తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, విద్యా దీవెన తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, మాకు జనసేన పార్టీ అక్కర్లా, జనసేన పార్టీ నాయకులు అక్కర్లా, ఆ సినిమా వాళ్ళు అక్కర్లా, ఈ సినిమా వాళ్ళు అక్కర్లా, మాకు కేవలం పథకాలు తీసుకుంటున్న ప్రజానికమే మా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పని నిర్మోమాటంగా దమ్ముగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమరం డంకా మోగించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఉత్సాహంతో, అదే నమ్మకంతో, అదే ధైర్యంతో తూర్పు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలిచిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ముందుకు వెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 7వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ మాధురి గారు, మరియు 6వ డివిజన్ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరం కూడా ఈరోజు ఏదైతే గుమ్మడివారి స్ట్రీటు గృహాల యొక్క పక్క కొండ ప్రాంతం కూడా తిరగడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఒకటే ఆదరిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని కొండ చివరి ప్రాంతం వరకు పట్టించుకునే వాళ్ళు ఎవరూ రాలేదు, ఎప్పుడూ రాలేదు. మరి మీరు రావటం, మరి ఆ సమస్యలు తీరినాక మళ్ళీ రావటం, అడగటం అనేది నిజంగా ఈ ప్రభుత్వంలోనే చూసామని ప్రతి మహిళ, ప్రతి పెద్దలు కూడా దీవిస్తున్నారు. ఈరోజు కొండ ప్రాంత చివరి ప్రాంతానికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, మేము చీకట్లో ఉండేవాళ్ళం, ఈరోజు మీరు వచ్చి వెలుగునిచ్చి స్ట్రీట్ లైట్స్ పెడతవే కానీ, డ్రైనేజ్ సమస్య, మెట్ల మార్గంలో రైలింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారని ప్రజానికమే వాళ్ళ అవినాష్ గారిని ఆహ్వానిస్తూ మరి అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒక పక్క తీసుకుంటూ మరి అభివృద్ధి మాకు కళ్ళగట్టినట్టు చూపించిన ఇలాంటి నాయకుల్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలే తీర్పించే విధంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇక నుంచి వచ్చే విధంగా ఎలక్షన్స్ టైం వస్తుంది కాబట్టి రావడానికి ప్రయత్నిస్తూ రకరకాల ప్రయత్నిస్తానికి కూడా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే చేసింది లేదు, చెప్పుకునేది కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ప్రజానికానికి ఏదో చేసే మంచి పని చెడగొట్టే విధంగా రావడానికి వాళ్ళకి మొహం కూడా సిగ్గేసి బయటికి కూడా రావట్లేదు. మరి ఇక నుంచి ఎలక్షన్స్ టైంలో రావడానికి ప్రయత్నించినా వాళ్ళ దగ్గర వాళ్ళ గతంలో ఏం చేసింది లేదు,
మరి ఇప్పుడు అవినాష్ గారు చేసింది కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజానికమే గమనిస్తున్నారు. తప్పకుండా ఈ తేడాని గమనించి ఈ సచివాలయం వ్యవస్థ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో వై నాట్ 175 విధంగా సీఎం గారిని చేసుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని తప్పకుండా అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలే తీర్పిచ్చే విధంగా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. మన 7వ డివిజన్లో గడప ప్రోగ్రామ్కి చేసిన మన దేవినేని అవినాష్ గారికి, మన నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 6వ డివిజన్ కార్పొరేటర్ గారికి మరియు శాప్ డైరెక్టర్కి ఎస్సీసెల్ తేజ గారికి, 7వ డివిజన్ సంపత్ గారికి, పెద్దలకి, 5వ డివిజన్ పెద్దలకి అందరికీ నమస్కారాలండి. అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మన యువ నాయకులు ఒక్కసారి కాదండి, మళ్ళీ గడప కొండ చివరి వరకు వచ్చే నాయకులు ఎవరు ఉన్నారంటే మన అవినాష్ గారి పేరే చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పుకునే నాయకులు అసలు ఎవరు కనిపించలేదండి. మీరు ఇది చెప్పారు చేశారని చెప్పి మాకు ప్రజలు ఎదురు చెప్పడం జరుగుతుంది. మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీరు చేసిన ప్రతి ఒక్క మంచి పని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కొండ చివరి వరకు వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, రోడ్లు మరమ్మతులు కానీ చేయడం జరిగింది. ఇట్లా ప్రజలు మనకి ఎదురు చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు 90% వరకు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది హయాంలో ఉండిందండి. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో ప్రజలే మనకు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా మా దగ్గరికి వస్తున్నారండి. కొండ చివరి వరకు మాకు పెన్షన్ అందుతుంది, మాకేమైనా కావాలంటే చెప్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి అని ప్రజలే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా మన అవినాష్ అన్నని ఇక్కడ ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తుందని వైసీపీ నేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రెహానా సాహిద్తో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. విదేశాల విద్యను అభ్యసిద్దాం అనుకునే విద్యార్థులు I20 ప్యూర్ వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫేర్ 2024 లాంటి కార్యక్రమాలు హాజరు కావడం చాలా ఉపయోగకరమని యూనివర్సిటీ ఆఫ్ మెన్సిస్ ప్రతినిధి రాజు అన్నారు. ప్రతి విద్యార్థి సరైన సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. ప్రతి విషయం మీద విద్యార్థులు పూర్తి అవగాహన అవసరమని ఆయన వెల్లడించారు. ప్యూర్ పేరుతో వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ 2024 నగరంలోని ఓ హోటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ విద్యను అభ్యసిద్దాం అనుకునే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మెన్ఫిస్ ప్రతినిధి రాజు మాట్లాడుతూ I20 ఫీవర్ ఇండియాలోనే బెస్ట్ కన్సల్టెంట్గా ఉందని అన్నారు. గత ఏడాది ఎక్కువగా ఈ కన్సల్టెంట్ నుండి
విద్యార్థులు అధికంగా వీసాలను పొందారని చెప్పారు. విజయవాడలో కూడా ప్రతి విద్యార్థికి సరైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఏ విధంగా ప్రవేశ పరీక్షలు రాయాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, వీసాను సులభతరంగా ఎలా పొందాలని అనేక రకాలైన విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫెయిర్లకు హాజరవ్వడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరమని వారు వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజు డాట్ల. ఐ వర్క్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద యుఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ టెన్నెసీ అండ్ ఇన్ ద సిటీ ఆఫ్ మెంఫిస్. ఈరోజు I-20 ఫీవర్ విచ్ ఈస్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ వేర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వీసాస్ ఆర్ గ్రాంటెడ్ లాస్ట్ ఇయర్. విజయవాడలో కూడా స్టూడెంట్స్కి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈరోజు విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం సార్. అండ్ రెస్పాన్స్ చాలా బాగుందండి. మేము ఈ ఫేర్స్ కండక్ట్ చేసేది ఏంటంటే బేసిక్గా స్టూడెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. మార్కెట్లో చాలామంది కన్సల్టెంట్స్ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. స్టూడెంట్స్కి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమి కావాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఇలాంటి ఫేర్స్కి వస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుందండి. చాలామంది లాస్ట్ 2 years నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. మంచి యూనివర్సిటీలకి మంచి వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండట్లేదు. బట్ చాలామంది వాళ్ళంతటి వాళ్ళు డాజీ యూనివర్సిటీస్కి డాజీ పీపుల్ ద్వారా వెళ్తే అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ స్టూడెంట్స్ అది చెప్పరు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే యుఎస్లో బాగాలేదని చెప్తారు. రైట్ యూనివర్సిటీకి వెళ్ళి కరెక్ట్ టైంలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే, అది స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే వాళ్ళకి 3 year OPT కంపల్సరీగా వస్తుంది. మేము ఈ ఫేర్స్ కనెక్ట్ చేసేది ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత ఉద్యోగాల గురించి కాదు. తర్వాత స్టూడెంట్ ఇఫ్ హీ ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్, ఆబ్వియస్లీ దే విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ H1B అప్లై చేసిన తర్వాత వాళ్ళు లాటరీలో వాళ్ళకి పిక్ అయితే జాబ్స్ కూడా వస్తాయి. యుఎస్లో రిసెషన్ ఉన్నది, అది ఇది అని చాలామంది చెప్తారండి. అలాంటప్పుడు రిసెషనే ఉంటే ఎవరికి జాబులు లేకుండా లేరు. గుడ్ స్టూడెంట్స్ గుడ్ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయండి. సో దయచేసి ఇలాంటి మంచి కన్సల్టెంట్స్ ద్వారా మీరు అప్లై చేసి రైట్ ఇన్ఫర్మేషన్తో రైట్ డేటాతో IELTS లాంటి ఇంగ్లీష్ టెస్ట్లు, GRE లాంటి యాప్టిట్యూడ్ టెస్ట్లు తీసుకుంటే మీ వీసా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ బీసీ నేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జయ బీసీ కార్యక్రమానికి 36వ డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మడి రాంప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బొందిలి సాధికార కన్వీనర్ చంద్రబాను సింగ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబీ, కోడి ప్రభాకర్, పత్తిపాటి మహేంద్ర, కృష్ణా జిల్లా బొందిలి సంఘం అధ్యక్షులు నందేటి లక్ష్మీనారాయణ సింగ్, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకులు శంకర్ సింగ్, కడియాల భాస్కర్, వేణు సింగ్, అమర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మరో 10 ఎలివేటెడ్ క్యూ లైన్లు ఏర్పాటుకు ఆమోదించామని దేవస్థాన కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ బస్టాండ్లో అమ్మవారి ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్లో పనులకు ఒక రూపం తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. చెట్టు వద్ద మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పాలక మండలి 8వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానంపై జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ పూజా మండపాలు కొండపైన ఏర్పాటుకు ఆమోదించామని, శివాలయం అంతరాలయంలో ఏసీ మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటుకు ఆమోదించడం జరిగింది అని చెప్పారు. త్వరలో బస్సుకు పర్మిట్ తెచ్చుకుని గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం బస్సు తిప్పాలని నిర్ణయించామని, కొండ చర్యల అంశంపై మంత్రితో కూడా చర్చించి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామారావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఆ ఘాట్ రోడ్లో ఉన్న చిన్న చిత్తగా వర్షానికి కానీ అలాగే కొంత డ్యామేజెస్ కొంత గొంతులు ఉండటం మూలాన కానీ ఏదన్నా కానీ అసౌకర్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో భక్తులు వారందరి కొరకు అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఏజెండాను కూడా ఆమోదించడం జరిగింది. అలాగే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఏవైనా కాడ భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. అలాగే మేము వచ్చి సంవత్సర కాలం అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనాల్ని ఎంతో ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చంటి పిల్లలతో వచ్చేటువంటి వారు కూడా ఇబ్బంది పడకుండా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తులాభారం దగ్గర కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. ఎందుకంటే కింద నుంచి కౌంటర్లో నుంచి వస్తూ వారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పైన తెలియకుండా కొంతమంది వచ్చినా కానీ లైన్లో స్పిట్ అవుట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి స్కానింగ్ పాయింట్ దగ్గర క్రౌడ్ పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మా ఈవో గారు మేము కూడా పరిశీలించి అది గమనించడం కూడా జరిగింది. కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తులాభారం దగ్గర ఉన్నటువంటి మైక్ ప్రచారం రూమ్ దగ్గర కూడా మేము అక్కడ ఒక కౌంటర్ను కూడా టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చేయటం మూలన అక్కడ ఉన్నటువంటి లైన్లోనే ఎవరికి వారు ఏ లైన్లో అయితే వెళ్ళాలనుకున్నారో ఆ లైన్లో వెళ్ళిపోవటానికి కూడా ఇక డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వారు ఆ లైన్లో వెళ్ళిపోయే విధంగా కూడా తీర్మానం తీసుకొని కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మొదలు పెడదామని అక్కడ సిస్టమ్ పెట్టి బోర్డ్స్ అవునండి బోర్డ్స్ తక్కువ బోర్డ్స్ మీద అంటే సైన్ బోర్డ్స్ అవును. టాయిలెట్స్ కూడా ఈరోజు బోర్డులో చర్చకు వచ్చింది. ఈరోజు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయము ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోర్డ్స్ మీద టోటల్గా అన్నీ ఒక్కసారిగా చేసేస్తాను. సరే అవును రెడ్ కలర్ బాక్సులు ఉన్నాయని అన్నారు. నేను అడిగితే నాకు కూడా కనపడలేదు. అదే లేదు దాన్ని ఫిర్యాదు బాక్సులు ఆల్రెడీ కనపడట్లేదు అంటున్నాడు. మేము పెట్టించాం, ఆల్రెడీ 12 బాక్సులు పెట్టించాం. ఏ కంపెనీ అయినా మార్కెట్లో నిలబడాలంటే నూతన ఆవిష్కరణల అవసరం ఎంతైనా ఉందని విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రవికిరణ్ అన్నారు. అందుకు అనుగుణంగా తమ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని వారు తెలిపారు. విజయవాడ మొగలాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్ కు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంపెనీలు రాణించాలంటే నూతన ఆవిష్కరణలు ఎంతైనా అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా తమ విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ టిఎస్ రవికిరణ్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.
మేము ఈరోజు అనగా 29, 30, 31 జనవరి 22వ తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీ 2024ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంసీఏ విద్యార్థులు ప్రపంచంలో నలుమూలలా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్స్తో, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో, రీసెర్చర్స్తో వాళ్ళు మాట్లాడతారు, సదస్సులో పాల్గొంటారు. తద్వారా వాళ్ళ యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మేము ఈ కాన్ఫరెన్స్ని ప్రొసీడింగ్స్గా వేయటం జరిగింది. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పింగళి వెంకయ్య మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగిన ఈ స్పందన కార్యక్రమంలో ప్రజలు, లబ్ధిదారులు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పందనలో వచ్చిన వివిధ సమస్యలను సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకోవడం జరిగింది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై సకాలంలో అధికారులు స్పందించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వికలాంగులకు ప్రభుత్వం వివిధ స్వచ్ఛంద సంస్థలు కేటాయించిన ట్రై సైకిల్ను వికలాంగులకు అందించారు. వెళ్ళాలంటేనే బోట్తో ఒక ఆల్మోస్ట్ 24 అవర్స్ పడుతుంది. అక్కడ ఆ ఐలాండ్లో ఐ థింక్ ఒక ఇంటర్నెట్ కూడా లేదు. ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీ మాత్రం ఉందట. అలాంటి ఐలాండ్ నుండి వచ్చినటువంటి అబ్బాయి, అది కూడా 2 సంవత్సరాల వరకు వాచ్మెన్గా చేసినటువంటి అబ్బాయి ఎప్పటి నుండో గత 25-27 సంవత్సరాల దగ్గర నుండి వెస్టిండీస్ అనేది మళ్ళీ గెలవాలి, పూర్వవైభవం తీసుకురావాలి. అది కూడా అంటే నార్మల్ T20లో వన్డేలో అనేది గెలవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. టెస్ట్ మ్యాచ్ గెలవాలి అని కొంచెం ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు. అది సాధ్యం కానిది అతని వల్ల సాధ్యం. దట్టు అతనికి టో కూడా ఇంజరీ అవుతుంది. ఒక యార్కర్ వచ్చి బ్యాటింగ్ చేసేటప్పుడు టో ఇంజరీ అయిపోయి నెక్స్ట్ అసలు బౌలింగ్ చేయగలరా లేదా అనుకున్న పరిస్థితుల్లో నెక్స్ట్ దాంట్లో బౌలింగ్ చేసి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు వచ్చి ఆ 7 వికెట్లు రావడం వల్ల ఫస్ట్ దాంట్లో 5 వికెట్లు, రెండో దాంట్లో 7 వికెట్లు రావడం వల్ల వెస్టిండీస్ అనేది గెలిచింది. దట్టు వేసినటువంటి ఫస్ట్ బాల్లో స్టీవ్ స్మిత్ అవుట్ అవుతారు. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ డెబ్యూట్లో ఫస్ట్ ఆ విధంగా అవ్వడం, వికెట్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అందుకు అతను సక్సెస్ స్టోరీ ఒకసారి చూడండి. అతను జోసెఫ్ యొక్క సక్సెస్ స్టోరీ ఒకసారి చూస్తే అది చాలా మోటివేషన్ వస్తుంది. చాలా మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అది చిన్న ట్వీట్ కాదు. ప్రతి ఏటా విజయవాడలో గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విజయవాడలో గుణదల కొండపై మేరీమాత కొలువు తీరి ఈ ఏడాదికి 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన గుణదల బిషప్ గ్రాసి పాఠశాల ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలతో 100 వసంతాల పండగ వేడుకలకు విజయవాడ మేత్రసేన బిషప్ తెలగతోటి జోష్ రాజారావు శ్రీకారం చుట్టారు. వసంతాల వేడుకల్లో భాగంగా గుణదల కొండపై ఉన్న మేరీమాత స్వరూపం తరహాల స్వరూపాన్ని విజయవాడ మేత్రాసనం పరిధిలో ప్రతి కథోలిక విచారణకు తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం గుణదల లూర్దు మాత తేరు క్రీస్తురాజపురం విచారణకు చేరింది. క్రీస్తురాజపురం విచారణలో భాగమైన మొగల్రాజపురానికి తొలుత మేరీమాత స్వరూపాన్ని తీసుకొచ్చారు. ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తును మనిషి రూపంలోకి తీసుకొచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు.
సోమవారం గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మొగల్రాజ్పురం ఆర్సీఎం చర్చి ఫాతిమా మాత దేవాలయం వద్ద మేరీమాత స్వరూపానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రకాష్ మాట్లాడుతూ గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతోమంది భక్తుల కోరికలు నెరవేరుస్తుందన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామన్నారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకొచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని వ్యాఖ్యానించారు. బందుల దొడ్డి సెంటర్, సున్నపు పట్టీలు, క్రీస్తురాజపురం వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. మొగల్రాజ్పురం కథోలిక సంఘస్థులు పెద్ద సంఖ్యలో హాజరై మరియ తల్లికి ప్రత్యేక జపమాల ప్రార్థనలు చేశారు. మరకన్యలు సిస్టర్ టేక్లా, ఉపదేశకులు పలిపి ఫ్రాన్సిస్, పెద్దలు పెట్ట రాజకుమార్, మరియదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియమాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదలలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతోమందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడు ఇస్తాడనే నమ్మకంతో, ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీని జరుపుకున్న తరుణంలో మనందరము కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క మరియ తల్లి మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనందరిపై కురిపించమని ఆ తల్లిని మన మనసారా వేడుకుందాము. సిస్టర్ తేక్లా క్రితం మరియ తల్లి ఇదిగో గుణదలలో యొక్క ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు, మహిమలు మేము పొందాము కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగల్రాజ్పురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు, మేలులు, గర్భఫలాలో లేకపోతే ఇక ఇంకా రోగాలో లేకపోతే అస్వస్థ ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈరోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఫాదర్ ఎం ప్రకాష్, క్రీస్తురాజపురం. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 11వ పీఆర్సీలు తగ్గించిన అడిషనల్ క్వాంటర్ను తిరిగి యథావిధిగా అంతకుముందు ఇస్తున్నట్లుగా 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఏ బకాయిలు పెట్టారని తక్షణమే వారిని విడుదల చేయాలన్నారు పెన్షనర్లు. 11వ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం అందించి మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వ్యాప్త పెన్షనర్లు చేలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. రాలేదు. అందువలన మొన్న జరిగిన 21వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 3 అంచెల కార్యక్రమాలను నిర్వహించవలసిన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిన తరువాత మొన్న 25వ తారీఖున మండల కేంద్రాల్లోనూ అలాగే ఆ తాలూకా కేంద్రాల్లోనూ కూడా చాలా విజయవంతంగా కార్యక్రమాలన్నీ నిర్వహించబడినాయి. ఈ రోజున 25న 29న జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఈ ధర్నా చౌక్లోనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్త సమ్మె ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈనాడు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్లు అలాగే ఎన్జిఓ అసోసియేషన్ వారి సహకారంతో, జేఏసీ సహకారంతో ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. పోతే సహజంగా ఏదైనా పే రివిజన్ కానీ జరిగింది అన్నప్పుడు అప్పుడున్న స్కేల్స్ మీద, అప్పుడున్న ఎలవెన్సెస్ మీద ఇంకొక 2-3% పెరగటం అది ఆనవాయితీ, సహజం కూడా. మేము ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ
దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు 11వ పిఆర్సీ యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రభుత్వం అంతకుముందు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పెన్షనర్లకు వస్తున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ 10 నుంచి 7 అలాగే 15 నుంచి 12%కి తగ్గించడం అన్నది ఇంతవరకు చరిత్రలో ఉద్యోగుల చరిత్రలో కానీ పెన్షనర్ల చరిత్రలో కానీ ఎప్పుడూ జరగలే. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో తెచ్చుకున్న దాని మీద తక్కువగా చేసి పే రివిజన్ అమలుపరచడం అన్నది ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వానికి చెప్పాం ఇది ఎప్పుడూ జరగలేదు ఈ రకంగా అని చెప్పానన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిందే వేదంగా అమలుపరచడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు మేము దాన్ని తిరిగి పునరుద్ధరించుకోలేకపోతే రేపు రాబోయే 12వ పిఆర్సీలో మరీ నష్టపోతారు. కాబట్టి ఇమీడియట్గా 7% 10%కి అలాగే 15%ని 15%కి ఇమీడియట్గా రెస్టోర్ చేయాలన్నది ప్రధానమైనటువంటి డిమాండు. జేఏసీ ఉద్యమాలు కాక ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషను ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళందరూ ఉద్యమాల ద్వారా బయటికి రావటం ఈ మధ్యలో ఇదే ప్రథమం. వాళ్ళ డిమాండ్స్ కూడా చూపుతాం. వాళ్ళేమి కొత్త డిమాండ్స్ కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశిస్తుంది కానీ లేకపోతే ఎక్స్‌చెక్కర్ పెరిగే విధంగా ఏదైనా ఉన్నది కానీ అడగట్లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్లు ఉండాలి అన్న ఉద్దేశంతో 10% 70 సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కి 10% ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని 2018లో శాంక్షన్ చేయడం జరిగింది. దానిని ఈ ప్రభుత్వం ఉన్న 10% తీసివేయటం, తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమం చేసినాక దాన్ని 7% కుదించడం జరిగింది. ఇప్పుడు పెన్షనర్స్ అడుగుతుంది మాకు అంతకుముందు మేము కొత్తగా 10ని 12, 13, 15 అడగట్లా, మా 10ని మీరు 7 చేశారు, దానికి న్యాయం చేసి మళ్ళీ దాన్ని 10కి తీసుకురండి అని అడుగుతున్నారు. దానికి మించిన పరిస్థితి లేదు. అలాగే పెన్షనర్స్కి జీపీఎఫ్లు కానీ ఇంకో అకౌంట్లు కానీ ఉండవు. మాకు డిఏ ఇస్తూ జీపీఎఫ్లు వేస్తామంటున్నారు, జీపీఎఫ్లు వేసిన పరిస్థితి లేరు. 6 డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పెన్షనర్కి 2 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా 1-2 డిఏలు పెండింగ్ ఉండటం చూసాం, కానీ డిఏ బకాయిలు పెండింగ్ ఉండటం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో చూడలేదు. మొట్టమొదటిసారిగా మరి 6 డిఏ బకాయిలు పెండింగ్ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా వాళ్ళు ఎడిషనల్ క్వాంటమ్ ఉంది, దాన్ని 3% తగ్గించారు అని ఆలోచిస్తుండగానే మొన్న పిఆర్సీలో 27% ఉన్నదాన్ని 23%కి ఫిట్మెంట్ని ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్కి కూడా చేశారు. అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి 27% వచ్చే ఫిట్మెంట్ను 23%కి, 10% వచ్చే ఎడిషనల్ క్వాంటమ్ను 7%కి, అంటే ఓవరాల్గా 7% ఒక్కొక్క పెన్షనరు వాళ్ళకు వచ్చే పెన్షన్ మీద 7% కోల్పోయిన పరిస్థితి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోండా ఉమా అక్రమ దందాలకు మాత్రమే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలని హితవు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై నేతలతో సుదీర్ఘ చర్చ. 7వ డివిజన్లో పర్యటించిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 4.5 ఏళ్లలో జగన్ అందించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.